అండి. నమస్తే. నేనండి పిల్లని. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, మీకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి కోసం, ఛానల్ కోసం ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. అదేంటంటే, ఆడియో క్వాలిటీ బెటర్‌గా ఉండడం కోసం మైక్ ఒకటి పర్చేస్ చేశాను. ఇప్పుడు ఈ మైక్‌ని అన్బాక్సింగ్ చేసి, దీని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఇప్పుడు ఈ మైక్ ఎలా వాడాలి, ఎలా పనిచేస్తుంది అనేది మా వారు చెప్తారు. నేను మీకు ఇప్పుడు ఈ మైక్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఇందులో మనకి 2 మైక్స్ అయితే ఉంటాయి. ఈ 2 మైక్స్ ఇది మొబైల్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మొబైల్కి నేను ఎలా కనెక్ట్ చేస్తానో మీకు అర్థమైపోతుంది. మనం దీన్ని దానిలోంచి తీసుకుని ఏదైతే మీరు వీడియో రికార్డ్ చేస్తారో ఆ మొబైల్ని తీసుకోండి. ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్ అయితే కనుక కంపెనీ సపరేట్గా ప్రొవైడ్ చేస్తుంది. మనం దీన్ని కనెక్ట్ చేసుకుని ఐఫోన్కి అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్కి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఏ ఫోన్లో అయితే మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ని తీసుకోండి. ఈ కంపెనీ లోగో పైకి కనిపించేటట్టు పెట్టుకోండి. మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్కి దీన్ని కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అంటే ఇది ఆన్ అయినట్టు. ఇది ఆటోమేటిక్గా ఫోన్కి కనెక్ట్ అవ్వగానే దానిలోంచి ఈ పవర్ సప్లై అనేది తీసుకుంటుంది. ఓకే, మనం దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం దీనిలో 2 మైక్స్ ఉన్నాయి కదా, ఈ మైక్స్ని మనం ఒకేసారి 2 పర్సన్స్ యూస్ చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఆటోమేటిక్గా దీని నుంచి తీయంగానే మనకు ఒక గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది ఆల్రెడీ ఇందాక మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసాం కదా, ఈ 2 అనేది కనెక్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మైక్ అనేది యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సపరేట్గా మీరేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, ఈ గ్రీన్ లైట్ వెలుగుతుంటే మనకి ఈ నార్మల్ మోడ్లో ఉన్నది. దీనిలో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఇక్కడ బటన్ ఉంది కదా, సో మనం దీన్ని ప్రెస్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ ఆప్షన్ వల్ల మనకి యూస్ ఏంటంటే, మనకి చుట్టుపక్కల గాలి ఏదైనా వస్తున్నా, ఏదైనా వెహికల్స్ వెళ్తున్నా కూడా, ఏదైనా అరుపులు కేకలు వినిపించినా కూడా వాటిని మనం దీన్ని ఆన్ చేసుకుంటే కనుక అవి ఏవి మనకి వినిపించవు. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. బటన్ నొక్కగానే గ్రీన్ లైట్లోంచి మనకి బ్లూ లైట్లోకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఎనేబుల్ అయినట్టు. ఇది మనం షర్ట్స్కి పెట్టేసుకోవచ్చు. ఇట్లా క్లిప్ ఇచ్చాడు మనకి, క్లిప్ సిస్టము. మనం ఈ కేస్కి ఛార్జింగ్ ఎట్లా పెట్టాలంటే మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. మీ మొబైల్ ఫోన్ ఛార్జర్స్ని యూస్ చేసుకుని మనం దీనికి ఛార్జింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇది బేసిక్ యూజర్స్ అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మైక్ని నేను కనెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది చెప్పండి. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని నేను ఆన్ చేసుకొని మాట్లాడతాను. ఆ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్పండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గాలి కూడా వస్తుంది. అందులో రోడ్ మీద వెహికల్ సౌండ్స్ కానీ అరుపులు కానీ వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉందేమో చెప్పండి. ఇప్పుడు మా వారు చాలా దూరంగా ఉండి రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా వాయిస్ క్వాలిటీ డిక్రీస్ అయిందా చెప్పండి. ఛానల్ కోసం అయితే ఆల్రెడీ 2 ఇన్వెస్ట్మెంట్స్ చేశాము. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఇదైతే మైక్ మా 3rd ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. బాయ్.